ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకున్నాక బాగా కట్టుకుంటారు, ఇష్టం వాళ్ళ ఇష్టాన్ని రీత్యా కట్టుకున్నప్పటికీ కొన్ని కోట్లు పెట్టి కట్టుకుంటారు. అయినా మెంటల్ ఇల్నెస్, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు సంతోషం అనేదే ఉండదు ఆ ఇంట్లో. కానీ చూడడానికి ఇల్లు చాలా గొప్పగా ఉంటుంది, కానీ వాళ్ళు బాగుండరు. కారణాలు ఏమిటి అసలు? సాయిరామ్ అమ్మా, వాస్తవానికి కొన్ని ఇండ్లు చూడడానికి చాలా అందంగా మనం కట్టుకుంటామమ్మా. కానీ అందులో వెళ్ళిన తర్వాత అవి కొన్ని హింట్స్ ఇస్తూనే ఉంటాయి. వెళ్ళిన తర్వాత అంటే వాహనాలను పోగొట్టుకోవడము, వ్యాపారాల్లో పెట్టుబడులు అనవసరంగా మోసపోవడం, ఇలాంటివి మనకు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఫలానా దోషాలు, ఆగ్నేయ దోషాలు ఉన్నాయని మనం ముందు గుర్తించాలమ్మా. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడమ్మ. వాస్తవానికి మనకు ఒక తూర్పు ఫేస్ హౌస్ ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లకు మంచి అందమైన ఇల్లు పెట్టుకున్నాం. తూర్పు ఆగ్నేయంలో ఒక గేట్ పెట్టి ఎగ్జిట్ పెట్టుకుంటాము, ఇన్కమింగ్, అండ్ ఈశాన్యంలో అవుట్ గోయింగ్ పెట్టుకుంటాం. అంటే ఒక మినీ అపార్ట్మెంట్ అనుకుందాం. కానీ వచ్చేసి ఎప్పుడైతే మనకు ఆగ్నేయంలో గేటు ఉందనుకోండి, అలాంటి గృహాలు మన నివాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా కారు, ఆస్తులు, పరువు, పేరు, ప్రతిష్ట ఏమీ లేకుండా, అంటే అన్నీ అనుభవించి ఒక క్లాస్నెస్ కోసం పోయి ఒక 3 నెలలు కాదండి 6 నెలలు నష్టపోయిన వాళ్ళని నేను చాలామంది చూశాను. 3 అంటే అన్ని ఏం లేకుండా సర్వం చేసిన వాళ్ళని కూడా చూశానమ్మా. ఎందుకంటే ఒక్కొక్క దోషం ఉంటుంది. వాస్తు దోషాలు ఇప్పుడు కొన్ని దోషాలు ఉంటాయి. లగ్న దోషములు అంటే ఉదాహరణకు చెప్తుంటానమ్మా. ఎప్పుడైనా కూడా ఒక భూమి పూజ శంకుస్థాపన చేసి బంధమైన ఇల్లు కడతాం, కానీ ఆ భూమి లోపల భూగర్భ దోషాల గురించి మనం తెలుసుకోలేకపోతాం. ఎన్నో శల్య వాస్తు దోషాలు ఉంటాయి. కొంతమంది పాత ఇల్లుని మొత్తం పలగొట్టేసి అందులోనే పాత మట్టిని మొత్తం లోపల పెట్టేసి పూజ చేస్తుంటారమ్మ. అలా కాకుండా అక్కడ ఏదైనా చిన్న అక్కడ అంటే దగ్గరపాటులో చిన్న జీవాలమ్మ, అంటే చిన్న శూనికాలు కావచ్చు, ఒక పిల్లి కావచ్చు, పాములు కావచ్చు, ఎలుకలు కావచ్చు. ఈ గృహ నిర్మాణం శంకుస్థాపన చేసి ఈ కాలమ్స్, ఈ మట్టి వర్క్ చేసుకునేటప్పుడు, అంటే ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అవి ఏం చేస్తాయి అంటేనమ్మా, అక్కడ ఇరుక్కోవని చనిపోవడము, ఆ మట్టిలో ఉండిపోవడము, ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకస్మికంగా ధన నష్టాలు జరగడము, భయభ్రాంతులు అవ్వడము, దుస్వప్నములు రావడము, ఇలాంటి భయంకరమైన శల్యవాస్తు దోషం కిందకి ఎన్నో రకాలు ఉంటాయమ్మా. కొన్ని స్థలాల్లో ఎట్లా అంటే సర్పాలు ఏదో వచ్చి చిక్కుకుంటాయి, ఆ మట్టిలోనే ఉండిపోతాయి. కానీ అలాంటి గృహంలో ఎట్లా అంటే ఒక భూత ప్రేత పిశాచ బాధలు పడుతూ ఉంటారమ్మా. ఎందుకంటే బయట ఎన్నో సర్పాలు మనం పోతుంటాయి, చూస్తుంటాం, మనం లైక్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, ఒక నాగుపాము ఇట్లా నడుచుకుంటూ పోయినప్పుడు ఫస్ట్ మొదటి అడుగు అంటే ఆ నడకని కూడా తొక్కేసిపోతే కూడా అది సర్పదోషము. అంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరమైన దోషములు మీరు బాధపడుతూ ఉన్నప్పుడు స్వప్నములో జనరల్గా ఏదైనా పిశాచులు ఉన్నట్టు అవన్నీ హింట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. దుస్వప్నములు వస్తున్నాయంటే ఖచ్చితంగా భూగర్భ దోషాల కిందకి తీసుకోవాలి. ఇల్లంతా వాస్తుకు ఉంటుంది, కానీ భూగర్భ దోషములు లోపల ఉండే శల్య దోషాలను మనం గమనించము. ఎంతో వర్క్ అవుతుంది, ఎంతో అంటే గ్రౌండ్ వర్క్ ఉంటాయి, కానీ ఆ గ్రౌండ్ వర్క్లో పర్యవేక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకంటే ఒక ఎన్నో జీవాలు ఉంటాయి, 1-2 కాదు, మనం చెప్పలేం కదండి. అవి భూమి లోపల ఇరుక్కున్నప్పుడు ఎన్నో సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఎప్పుడైనా కూడా మనము బాగుండాలి, మన జీవనం బాగుండాలి, మన వంశం బాగుండాలి, మనం ఒక మంచి ఆలోచనతో 10 మందిని మేలు కోరుకునేటట్టు ఉండాలి అంటే మన గృహం కూడా మనకు బాగుండాలి. ఎందుకంటే ధనం చాలా గొప్పది, ధనంతో ఏదైనా మనం సాధించవచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు మానసిక ప్రశాంతత కావాలంటే మొదట మన ఇల్లు బాగుండాలి. ప్రతి ఒక్కరూ సుఖము, శాంతి, సౌకర్యం, సౌలభ్యము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన గృహంలోనే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అత్యధిక ఉంటాము అంటే ఆ ఇల్లు 20 సంవత్సరాలు ఇంట్లో ఎంతో బలంగా సమృద్ధిగా కట్టుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు
ఉన్నప్పుడు భయం అంటే నష్టాలు వస్తాయేమో అంటే కొన్ని సింప్టమ్స్ వస్తుంటాయమ్మా. అప్పుడు సంప్రదించి గురువుగారు ఇలా ఇప్పుడు ఆ దోష అవకాశం ఎక్కువగా ఉంటుంది.